ఓ మీ మగవాళ్ళకి మళ్ళీ క్రికెట్ మ్యాచ్లు మొదలయ్యా మా కర్మకి. మా ఉసురు తగిలి వర్షం వచ్చి వాకౌట్ అయితే బాగుండు. అయినా అర్ధరాత్రి పూట ఆటలేంటండి, విదేశాలు వెళ్తుల్లో ఆడుతున్నారు లేవే. అయినా ఆదివారం ఐస్లాండ్ తో ఓడిపోయారుగా, ఇంగ్లాండ్ తో ఇరగదీద్దామని వచ్చారు వీళ్ళు. ఐర్లాండే పెళ్ళి ఇక పక్కన పెట్టేశాను గానీ నా ఆఫీస్ లో కూడా ఐ వాచ్ క్రికెట్ ఎవ్రీడే అని రాసేదాన్ని తెలుసా. పుల్లెల గోపీచంద్ పులి షాట్లు అంటే పడి చచ్చేదాన్ని అనుకో. బ్యాట్స్మెన్ వైడ్ ఎలా వేస్తాడు, ఎంపైర్ రన్అట్ ఎలా చేస్తాడు, సాయంత్రం సందులో ఆడాలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని. ఐపీఎల్ లో ఆడుతూనే ఉంటాడని తెలియక ధోని రిటైర్మెంట్ రోజు పలోమని ఏడిస్తారు ఆడాలందరూ. హెలికాప్టర్ షాట్ భలే కొడతాడండి ధోని అసలు. మళ్ళీ కెప్టెన్ మారిపోయాడా. శుక్రవారం శుభ్మన్ గిల్, శనివారం సూర్యకుమార్ యాదవ్, ఆదివారం అయ్యరు. మా 3 స్వింగ్స్ కన్నా త్వరగా మారిపోతున్నారు వీళ్ళు. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ కజిన్సా, కనీసం ఒకటే కొలుపులు అయి ఉంటారు. ఆ బొమ్మరో పండగలకే ఆడతాడా. మీ మగవాళ్ళు క్రికెట్ చూసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారండి. ఐ హేట్ క్రికెట్. మెన్ మౌనంగా ఉంటే విమెన్ కి ఎంత వికారంగా ఉంటది తెలుసా. ఓడియమ్మ ఐర్ ఎల్ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. ఆయన బాల్ వికెట్ కి తగలలేదు, బాల్ ని ఎవడు క్యాచ్ పట్టలేదు, ప్యాడ్కి తగిలితే పంపించడం ఏంటండి బ్లడీ రూల్స్. ఏంటి మెయిన్ ఎంపైర్ కి జీతం ఎక్కువ, లెగ్ ఎంపైర్ కి జీతం ఎక్కువ, థర్డ్ ఎంపైర్ కి జీతం ఎక్కువ. అయినా వాళ్ళ పేర్లు ఏంటండి సాల్ట్, బట్టర్లు, వుడ్. ఈ తెల్లోళ్ళకి నౌకలు వేసుకుని వచ్చి నామాలు పెట్టడం వచ్చు కానీ నామకరణాలు చేయడం రాలేదు వీళ్ళకి. ఓడియమ్మ మ్యాచ్ రద్దు అయిపోయిందా. వర్షం వడదెబ్బేసింది కదండి. తడిచిపోతే ఆగిపోయే ఆటల కోసం తహతహలాడి తల్లాడిపోయారు కదండి. ఈ గంట నాతో గొడవాడినా గడిచిపోను. పోనీ పక్కకు తిరిగి ఎక్కేడ్చుకోండి.